రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో కబ్జాకు గురైన భూములు పేదలకు దక్కే వరకు పోరాటం ఆపబోమన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్. దండుమైలారంలో కబ్జాకు గురైన భూములను పరిశీలించారు. తాడూరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి గ్రామ కంఠం భూములను కబ్జా చేశారని తెలిపారు. దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు విశారదన్ మహారాజ్. 4.5 ఎకరాల భూమిని అక్రమంగా గ్రామ పంచాయతీకి చెందాల్సిన గ్రామ కంఠానికి చెందాల్సిన 4.5 ఎకరాల భూమిలో జనార్దన్ రెడ్డి అనేటువంటి భూస్వామి అక్రమంగా ఈ భూమిని ఆక్రమించి దీని చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ లోపట ఈ భూమిలోకి ఎవరిని రానియకుండా గ్రామానికి చెందాల్సిన భూమిని అక్రమంగా నివాసంతో తోటని పెట్టుకొని ఈ గ్రామానికి ఈ భూమి చెందకుండా ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా దాచుకున్న ఈ భూమి బయటపడింది. ఈ బయటపడ్డ ఈ భూమిని ఎట్లనైనా ఈ గ్రామ పంచాయతీకి గ్రామ కంఠానికి చెందాలని సర్పంచ్ గౌడ్ సాబు ఈ మొత్తం రికార్డ్స్ చూసి బయటికి తీసుకొస్తే మొత్తం రికార్డ్స్లో ఎక్కడ కూడా ఈ భూమి మీద ఎలాంటి లీగల్గా హక్కు లేదు. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమే ఎప్పుడో భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఈ భూమి అక్రమంగా